ఆ బిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎన్టీఆర్ కూడా ఆ మూవీలో ఉండబోతున్నారు. సో ఎన్టీఆర్ ఆ మూవీలో విలన్ గా కనపడిపోతున్నాడు. జగపతి బాబు లుక్స్ అయినా ఎన్టీఆర్ లుక్స్ అయినా సేమ్ డిటో ఉన్నాయి. సో మన జగపతి బాబు కొడుకే మన ఎన్టీఆర్ అయ్యుంటే ఏమిటండి మీరు మాట్లాడే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సలార్ మూవీకి గుంటూరు కారం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తాను. సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డుగారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డుగారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? మూడు ఖరాబ్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నది. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈ ఆంటీ మీ అందరికి తెలుసు కదా, ఈ ఆంటీ పేరు కుమారి అనమాట. మీది మొత్తం 1000 అయింది. ఈ ఆంటీ రోజుకి ఎంత సంపాదిస్తుంది, నెలకి ఎంత సంపాదిస్తుంది అనేటటువంటిది డీకొచ్చేద్దాం అనమాట. ఈ ఆంటీ దగ్గరికి రోజుకి 500 మంది వస్తారంట. మనం యావరేజ్ గా 300 మంది అనుకున్నాం. ఆంటీ దగ్గర మినిమం 1000 రూపాయలు అంట హై కాస్ట్, 200 రూపాయలు లో కాస్ట్ అంట. మనం యావరేజ్ గా 500 రూపాయలు అనుకుందాం. అంటే 300 మంది 500 రూపాయలు బిల్ చేస్తే దాదాపు రోజుకి 1,50,000 అయితే. అంటే ఈ స్టాఫ్ ఖర్చు, మెటీరియల్ ఖర్చు అన్ని తీసేగా ఆంటీకి రోజుకి 75,000 మిగులుతాయి. 75,000 ఇంటూ మనం 30 రోజులు వేసుకున్నట్లయితే దాదాపు నెలకి 22,60,000 రూపాయల దాకా మిగిలితే 22,60,000 అంటే దాదాపు ఆంటీకి సంవత్సరానికి 2,30,00,000 దాకా ప్రాఫిట్ అయితే ఉంటుంది. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. తాత పాపం గంట కొట్టుకుంటూ నా దగ్గరకు వచ్చి అయితే నిలబడ్డాడు. పాపమే ఉంది అది ఆయన బిజినెస్. నాకైతే తినాలనిపించింది. దాంతో ఒక కుల్ఫీ అయితే బయటకు తీసి ఇంకో ఈ విధంగా డబ్బాలోనే తీసి ఇచ్చిండు. మంచి కలర్ఫుల్ గా ఉంది. తింటంటే ఉప్పగా తగిలింది.